కానీ అలా మాట్లాడదు. మనం అనేది ఏంటంటే వ్యక్తిగతం. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కదా, ఏ అండి వేసుకోవద్దా, మా డ్రెస్సులు వేసుకోవద్దా అంటే 100% మీరు 2 గడల మధ్యలో వేసుకోవచ్చు. దాని స్వేచ్ఛ అంటారు, వ్యక్తిగత స్వేచ్ఛ. బట్ అదే దాంతో మనం రోడ్ల మీదకి వచ్చేసి మేము ఇట్లనే నడుస్తాం, మాకు ఇదే బాగుంది అంటే ఇది మనము నలుగురితో నడుస్తున్న సమాజం. అది గ్లామరస్ ఫీల్డ్, అది గ్లామరస్ ఎంత ఎక్కువగా చూపిస్తే అన్ని అవకాశాలు వస్తాయి అంటున్నారు. చెప్పనా, డబ్బు కోసం నేను ఏదైనా చూపిస్తే ఏదైనా చేస్తామంటే నలుగురు నడిచిన దారిలో నడవాలి. నేను ఏదైనా చెల్తుంది, నా అవయవాలు ఎవరికైనా చూపిస్తా. నా కొడుకు అంటే ఇక మీరు కొన్ని దాంట్లో చూసిండ్రా, వాళ్ళ ఆ కొడుకు ఏంటి మమ్మీ ఈ డ్రెస్ ఏంటి అంటే, స్టూపిడ్, నీకేంటంటే నీ కన్న కొడుకు అసహించుకున్న ఫూ ఎందుకా బతుకు. ఇలా మొగుడు, నాకు విషయం తెలిసిందేనా, బీహార్ అట. పాయింట్ అక్కడ నిజంగా మన సాంప్రదాయం అన్న మన భారతదేశంలో ఒక కట్టుబాట్లతో, కానీ ఆ అమ్మాయి మాత్రం వాళ్ళ ఫాదర్ మాత్రము ఆమె డిగ్రీ వరకు కూడా చాలా కట్టుదిట్టం చేసిండు డ్రెస్సింగ్ ని. ఎప్పుడైతే మొగని చేసుకుందో తెలుగు రాదంట, తెలుగు రాదు కాబట్టి ఇక్కడ సాంప్రదాయాల గురించి వాళ్ళకి తెలియదు. అంటే ఇదే ఫీల్డ్ ఏమో అని వాళ్ళు అనుకుంటారు. ఇంత దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఇవాళ ఆమెకు మొగ సంఘాలు మగవాళ్ళు అందరూ రావచ్చేమో. మొన్న ఒకడు అంటున్నాడు కదా, మీరు అనసూయని నిండుగా బట్టలు వేసుకుంటే మాలాంటి వాళ్ళు ఏం కావాలి అని అంటున్నారు. కళ్ళల్లో ద్రాక్ష పళ్ళు, బుగ్గల యాపిల్ పళ్ళు, పెదాల చెర్రీ పళ్ళు, పైనుంచి కింది వరకు పెద్ద పళ్ళ తోటలు ఎక్కున్నావు. అంటే వాడు ఫుల్ గా గంజాయి తాగిండు, మత్తులో ఉన్నాడు. మత్తుకి ఏం కావాలాడు, ఫ్రీ షో చూపిస్తున్నప్పుడు ఏముంది. ఇప్పుడు ఎవడైనా ఏం కోరుకుంటాడండి, నా భార్య చక్కగా ఉండాలి, నా బిడ్డ చక్కగా ఉండాలి అంటే. పక్కింటిది మాత్రం ఇగో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఆ పక్కింటిది మాత్రం దాని అన్ని అవయవాలు చూపించాలి, ఇటు ఫ్రీగా చూస్తాడు అన్నాడు. ఇది అంతేనా మురళీశ్వర గారు? ఆమెకు లేని బాధ మీకెందుకండి? ఎవరికి? ఇది ఆమె కాదు. ఇంకొకటి ఏంటంటే మీరు అన్నది రాచరిక మాటలు మాట్లాడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యం, గుర్తుపెట్టుకోండి. ఫ్రీడమ్ వచ్చింది ప్రజాస్వామ్యం. నువ్వేంటి ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం. ఈ రోజు ఆడవాళ్ళు చదువుకోవట్లేదా, ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయట్లేదా? ఆమె చూపిస్తే మీకేమో, ఆమె రోడ్డు మీకేం రాలేదా? ఆమె ఎక్కడో నీళ్ల దగ్గర బీచ్ లో ఉండి బికినేసి మీరేం తప్పడుతున్నారు? తప్పేందుకు? నువ్వు ఇక్కడ పాయింట్ ఈడో టాయిలెట్ పోస్తావు రోడ్డు మీద, అన్సూయని భయమని. అది తప్పు. ఆమె రోడ్డు మీద పోయలేదా? అంటావు కదా. సమానమే ఉండాలి. తప్పు కాదు. ఈడ నువ్వు టాయిలెట్ పోయి మాడి రోడ్డు మీద నువ్వు మొగోడు ఏమైనా పోయాలి. నేను ఇలా బుక్ అయిపోతాను, కల్లో కూడా ఆడుకోలేదు. అనవసరం కాదు. ఆమె రోడ్డు మీద కోసం నేను అపోజ్ చేసామండి. వింటారా? నేనే చెప్పామండి. రోడ్డు మీద అన్నాడు కదా, పెట్టుకుందాం. నాకు పంచలేసాలంటే ఇష్టమే, కానీ నా మీద పంచలేస్తే పళ్ళు కాలుతాయి. చూడకండి, ఫ్యాన్స్ కోసం మాత్రం పెట్టుకుందా ఫోటోలు? అవును, ఆమె అభిమానం డిస్లైక్ కూడా ఉంది కదా ఆప్షన్. తనకు అభిమానిగా ఎందుకు మారారు మీరు? ఎవరిష్టం వాళ్ళకు ఉంటుంది. అంటే ఏంటి అభిమానం? కొంతమందికి అందం నచ్చుతుంది, కొంతమందికి అభినయం నచ్చుతుంది, రకరకాలు ఉంటాయి. కొంతమంది సామాన్లు నచ్చుతాయి. ఇప్పుడు వచ్చిన భాషలో ఎవరిష్టం వాడిది, ఎవరిష్టం వాడి. ఇదే భాష మాకు నచ్చే అంటున్నారు కదా, సామాన్లు లేవు అందుకే నచ్చినాయి.
అంతే మరి. ఒక్క నిమిషం. ఆమె ఆయన సామర్థ్యం కొంచెం మురళి గారు, మాట్లాడండి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? సామాన్లు అంటే ఏంటి అసలు మీ ఉద్దేశం? ఆమె అన్ని చూడండి, ఆమె చదువుకున్నామే, ఆమెకి మంచి చెడు అన్ని దాని బొంద చదువుకుంది, దాని పిండ కూడా చదువుకుంది. ఒక్క నిమిషం. చట్టపరంగానే ఆమె బిహేవ్ చేస్తున్నారు, చట్ట విరుద్ధంగా ఏవి బిహేవ్ చేయట్లా. అందువల్ల రాళ్ళు పెట్టి కొట్టడం అనేది చట్ట విరుద్ధమైన మాటలు ఆమె మాట్లాడుతున్నది. రాళ్ళు పెట్టి ఈ రోజుల్లో కొడతారా? మీరు ఏ రోజుల్లో ఉన్నారండి? ప్రజాస్వామ్యం, ఇప్పుడు నువ్వు కూడా ఇట్లనే ప్రజాస్వామ్యం ఇది. ఇప్పుడు కూడా కొడతారు. సెక్కే మారతారా చేస్తా. ఎవరు వంద శాతం కొడతారు. రోడ్డు మీద ఏం పోవట్లేదు కదా. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. కనబడని ఆమె కాదు, నిన్ను కూడా బికినీలో కొడతారు. నీకు తెలియదు. మీరు అన్నది నాకు అర్థం కావట్లేదు అసలు. అది కాదు. ఈ బిడ్డను- బీచ్ లో బికినీలో బాబు, ఒక్క నిమిషం, తప్పేం ఒక్క కాదు. నిమిషం అండి. ఒక్క నిమిషం మురళి గారు, ఒక్క నిమిషం. తప్పేం కాదు. మీకు ఒక్క నచ్చితే నిమిషం. చూడండి, ఏమండి, మురళి నచ్చకపోతే గారు, ఒక్క చూడకండి. మిమ్మల్ని ఎవరు One second, చూడమన్నాడు? one second. మీరు అన్ఫాలో చేయండి, మీరు చూడకండి. బాబు, ఎందుకు ఒకటి చూస్తున్నావు? మళ్ళీ పంచి. బాబు, దాని ఇష్టం దాని వల్ల అని మార్కెట్లోకి వచ్చినప్పుడు, అది ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చి అది ఇన్స్టాను బయట పెట్టినప్పుడు ఇష్టం వచ్చినట్టు రాళ్ళు కాదు ఇంకేదైనా తీసుకొని కొడతారు. అది ఎవరు నువ్వు అడిగేసి వచ్చి నీకెక్కడిది? దానికి ఇప్పుకొని చూపించే షోకు దానికి ఉన్నప్పుడు పబ్లిక్లోకి వచ్చినాక ఊస్తారు, కాకరిస్తారు, ఊస్తారు, నాలుగు దలిగిస్తారు కూడా. ఎందుకు అంటే మనలాంటి వాళ్ళం మన సాంప్రదాయాలు కట్టుబాట్లు మనం పాటించకపోతే అవును, పాటిస్తున్నాం. ఏం పాటిస్తున్నారు పాటిస్తారు? ఎవరు? సగం సగం బట్టలు వేసుకోనా? అవ్వాలి ఇంకా అవును. ఏం బీచ్ లో పరిస్థితులయ్యా? బీచ్ లో చీర 40,000 కట్టుకొని పోవాలి. మంది అంటారు. ఏ బీచ్ పర్సనల్, ఎందుకు పబ్లిక్ లో అది పెట్టాలి? personal photoనే. పబ్లిక్ లో ఎందుకు పెట్టాలి? పెట్టుకుంటుంది, ఆమె ఇష్టం అది. అందుకే దాన్ని అంటారంటారు. ఎందుకు నీ- రోడ్డు మీదకి వస్తుంది అంటారు. రోడ్డు మీద పెట్టడం అరే, చట్ట విరుద్ధం నేను కాదు, ఏమంటున్నాను? చట్టపరంగానే పోతుంది. ఇప్పుడు వాడు ఉన్నాడు, నా చట్ట విరుద్ధం అది. బాబు, నా- ఇన్స్టాలో ఫోటో పెడితే ఆగ- చట్ట విరుద్ధం అని చెప్పు. ఒకటి ఇంట పబ్లిక్ లో పెట్టడం. అవును, పబ్లిక్ చట్ట విరుద్ధం లో కాదు. పెట్టడం. ఏయ్, చట్ట నువ్వు విరుద్ధం కాదు. పిచ్చి పిచ్చి మాట్లాడకు. ఆమె కరెక్ట్ గా నువ్వు- చేస్తుంది. ఒక నిమిషం, నేను వాళ్ళ ఒకటి వ్యక్తిగత- చెప్తున్నా. వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ కదా అని. అదే ప్రాయేష్ బయటికి రా. ఒక నీ ఇన్స్టాలో బిడ్డ ఫోటో పెడితే ప్రాయేష్ చట్ట విరుద్ధం అని చెప్పండి మీ మీరు. ఆమె కట్రాయని మీరు బయటికి చెప్పండి. తీసుకురా. వద్దు, వద్దు, అది ఏం పర్సనల్ వద్దు. మాట్లాడుతున్నావయ్యా? అంటే ఇక్కడ వాళ్ళు అంటుంది ఏంటంటే కామెంట్స్ లో కూడా వస్తుంది ఏంటంటే ఏం మాట్లాడుతున్నావు? 4 గోడల మధ్య భర్తతో చేసి సంసారాన్ని కూడా నా వ్యక్తిగతంగా దాన్ని బయట పెడితే ఏం కాదా? ఏం కాదు. ఏం కాదా? ఆమె ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపిస్తుంది. లేదు, ఆమె ఇప్పుడు తెలియదు ఆ ఇప్పటివరకు విషయం. ఇలా ఉంది. ఆమె మొత్తం ఏం చేయలేదే, ఆమె జస్ట్ స్విమ్మింగ్ పూల్ ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది.